A very pleasant evening to everyone. Welcome back to Vara Spoken English Academy. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ని మనం నేర్చుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియో చూడడమే కాకుండా మీరు కూడా నాతో పాటు పలుకుతూ నేర్చుకోండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా నేర్చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్, మీ నాన్నగారు ఏం చేస్తారు? వాట్ ఈజ్ యువర్ ఫాదర్? మనం వేరే వాళ్ళకి మీ నాన్న ఏం పని చేస్తాడు అని అంటుంటాం కదా, అప్పుడు ఏం చెప్పాలి అంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్లో ఇలా చెప్తాము. నెక్స్ట్, ఏంటి సంగతి అంటే వాట్ ఈజ్ ద మ్యాటర్. సంగతి అనడాన్ని ఇంగ్లీష్లో మ్యాటర్ అంటాం. నెక్స్ట్, నీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? కావాలి అంటే వాంట్. ఆమె ఇంకా ఏం చెప్పింది? ఎల్స్. ఇంకా అనడాన్ని ఎల్స్. వాట్ ఎల్స్ డిడ్ షీ సే? నెక్స్ట్ వన్ ఈజ్, వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్? ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనడానికి మనం వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ డేస్ అని చెప్పాలి. మీరు ఏం చేయబోతున్నారు అంటే ఫ్యూచర్లో. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే మనం ఏం చెప్పాలంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అని ఇలా ఇంగ్లీష్లో చెప్తాము. మీరు అక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ అంటే దేర్. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? అతడు నీతో ఏం చెప్పాడు అనడాన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ హీ టెల్ యూ? హీ అంటే అతడు. వాట్ డిడ్ హీ టెల్ యూ? నేను ఎప్పుడు అన్నాను అనడాన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ సే? డిడ్ అంటే ఆ పని జరిగిపోయింది కాబట్టి నేను ఎప్పుడు చెప్పాను అనడానికి వెన్ డిడ్ ఐ సే అనాలి. నాకు అంతా గుర్తుంది అంటే నాకు అంతా గుర్తుంది అనడాన్ని రిమెంబర్. గుర్తుంది అంటే రిమెంబర్. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. అంతా అంటే ఎవ్రీథింగ్. ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్. తెలుసు అనడాన్ని నో. గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతోందో అని. వారు భోజనం చేశారా? డిడ్ దే హ్యావ్ లంచ్ అంటే వారు అంటే దే. డిడ్ దే హ్యావ్ లంచ్ అంటే పాస్ట్ గురించి చెప్తున్నాం, చేశారా అని. ధనుష్కి ఏమీ చెప్పకండి అంటే డోంట్ టెల్ ధనుష్ ఎనీథింగ్. ఏమీ అంటే ఎనీథింగ్. జోష్న ఇంకా బుక్స్ అందుకోలేదు. జోష్న హ్యాజంట్ రిసీవ్డ్ ద బుక్స్ ఎట్. ఎట్ అంటే ఇంకా, అందుకోవడాన్ని రిసీవ్ అంటాం. నెక్స్ట్, మనం రాస్తుండేటప్పుడు కొట్టేయద్దు అని అంటుంటాం కదా, అప్పుడు ఏం చెప్పాలి అంటే కొట్టేయద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్ట్రైక్ అవుట్. నెక్స్ట్, చేతులు పైకెత్తు. రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ అంటే పైకెత్తడం. పిచ్చిగా దిద్దొద్దు. డోంట్ స్క్రబుల్. నెక్స్ట్, నోట్స్ రాసుకోండి. మన టీచర్ నోట్స్ రాసుకోండి అని చెప్తుంటుంది, అప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలి అంటే టేక్ డౌన్ ద నోట్స్ అని ఇలా చెప్పాలి. నేను చెప్పింది నా తర్వాత చెప్పండి. రిపీట్ ఆఫ్టర్ మీ అంటే నా తర్వాత చెప్పండి అనడాన్ని రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్పింది వినిపిస్తుందా అంటే మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా అని అంటాం కదా, అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే యామ్ ఐ ఆడిబుల్ టు యూ. ఆడిబుల్ అంటే వినిపించడం. యామ్ ఐ ఆడిబుల్ టు యూ అని క్వశ్చన్ వేస్తాం. ఇది నీ వల్లే. ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ. అతడు డబ్బు కోసం ఏదైనా చేయగలడు. కెన్ అంటే సామర్థ్యానికి సంబంధించింది. హీ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా అంటే ఎనీథింగ్ ఫర్ మనీ. మేము నిన్ను ఇక్కడికి రమ్మని అడగలేదు. వీ డిడెంట్ ఆస్క్ యూ టు కమ్ హియర్ అంటే ఇక్కడికి రమ్మని అంటే కమ్ హియర్. నెక్స్ట్, అతడు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్. నిర్ణయాన్ని మనం ఇంగ్లీష్లో డెసిషన్ అంటాం. హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్. నన్ను ఆమెకు పరిచయం చేయండి. మనం మన ఫ్రెండ్స్తో అంటుంటాం నన్ను ఆమెతో పరిచయం చేపిస్తావా అని, అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఇంట్రడ్యూస్ మీ అంటే నన్ను, టు హర్ ఆమెకి నన్ను ఇంట్రడ్యూస్ చెయ్యి అని. అతను మిమ్మల్ని అడిగాడు. హీ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ అంటే ఆస్క్ అంటే అడగడం. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. దీన్ని తాళం ఎలా తెరవాలి? హౌ టు ఓపెన్ ఇట్స్ లాక్. ఎలా అంటే హౌ. లాక్ అంటే తాళం. నాకు ఏమీ వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఏమి అనడానికి ఎనీథింగ్ అంటే వద్దు అంటే డోంట్ వాంట్ అని. నెక్స్ట్, ఎందుకు మీరు అలా అనుకున్నారు? వై డిడ్ యూ థింక్ సో? ఎందుకు అలా అనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో వై డిడ్ యూ సో అని ఇలా ఇంగ్లీష్లో చెప్తాము. అతడు క్రికెట్ ఆడుతున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. భవానీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ అంటే ఎప్పుడు. వెన్ ఈజ్ భవానీస్ బర్త్డే. నువ్వు పార్టీకి వెళ్ళవా? డిడ్ యూ గో టు ద పార్టీ? నువ్వు చాలా మారిపోయావు. మనం వేరే వాళ్ళకి నువ్వు చాలా మారినావు అంటాం కదా, అప్పుడు ఏం చెప్పాలి అంటే యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్. అలాట్ అంటే చాలా అని, చేంజ్ అంటే మారిపోవడం. ఇప్పుడు
ఏమి చెయ్యకు, డోంట్ డూ ఎనీథింగ్ నౌ. నౌ అంటే ఇప్పుడు, ఎనీథింగ్ అంటే ఏమి, చెయ్యకు అంటే డోంట్ డూ ఎనీథింగ్ నౌ. ఫస్ట్ మీరు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుంటే మీరే ఓన్గా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలరు. సో ఈ వర్డ్కి అర్థాలు కూడా నేను చెప్పేటప్పుడే నేర్చేసుకోండి. ఆమెకి ఏం కావాలి, వాట్ డస్ షీ వాంట్. ఆమె, షీకి ముందు ఎప్పుడు కూడా డస్ రావాలి. సో వాట్ డస్ షీ వాంట్ అని ఇలా చెప్పండి. నేను అలా అనలేదు, ఐ డిడెంట్ సే లైక్ దట్. అంటే లైక్ అంటే అలా. నీ ముక్కుని గట్టిగా చీదు, బ్లో యువర్ నోస్ హార్డ్. అంటే గట్టిగా అంటే హార్డ్. నీ బుక్స్ ఎలా తడిచాయి, హౌ డిడ్ యువర్ బుక్స్ గెట్ వెట్. వెట్ అంటే తడి అవ్వడం. టీచర్కి ఎదురు మాట్లాడకు, డోంట్ టాక్ బ్యాక్ టు యువర్ టీచర్స్. ఎదురు అంటే బ్యాక్ అని, డోంట్ టాక్ బ్యాక్ టు యువర్ టీచర్స్. అన్ని చాప్టర్లు చదివావా, హ్యావ్ యూ రీడ్ ఆల్ ద చాప్టర్స్. హ్యావ్ అంటే ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి హ్యావ్ అనేది ఫస్ట్ వస్తుంది. హ్యావ్ యూ రీడ్ ఆల్ ద చాప్టర్స్. నెక్స్ట్, లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నావా, డిడ్ యూ పుట్ ద లంచ్ బాక్స్ ఇన్ ద బ్యాగ్. పెట్టుకోవడాన్ని పుట్ అంటాము. నెక్స్ట్, డిడ్ యూ పుట్ ద లంచ్ బ్యాగ్స్ ఇన్ ద బ్యాగ్ అని ఇలా ఇంగ్లీష్లో చెప్తాం. నాకు పెద్ద ఇల్లు ఉంటే బాగుండేది. మనం ఏదైనా కానీ కోరిక లేదంటే అలా ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు అంటుంటాం కదా. అలాంటప్పుడు మనం విష్ని యూజ్ చేయాలి. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బిగ్ హౌస్. దివ్యకు కారు ఉంటే బాగుండేది. దివ్య విష్ షీ హ్యాడ్ ఎ కార్. నా దగ్గర ల్యాప్టాప్ ఉంటే బాగుండేది. అంటే ప్రతిదానికి బాగుండేది అనే దానికి ఐ విష్ అని యూజ్ చేయండి. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ల్యాప్టాప్. నేను ఒక ఐఫోన్ కలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ఐఫోన్. నెక్స్ట్, నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. దయచేసి నాకు కొంత డబ్బు ఇస్తారా. మనం ఒకరికి అడిగేటప్పుడు కొంచెం మర్యాదపూర్వకంగా అడగాలి అంటే కుడ్ని యూజ్ చేయాలి. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తారా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ లిఫ్ట్. దయచేసి మీరు అక్కడికి వెళ్తారా. కుడ్ యూ ప్లీజ్ గో దేర్. అక్కడికి అంటే దేర్. దయచేసి మీరు కాస్త పక్కకి జరుగుతారా. కుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్. జరగడాన్ని మూవ్ అసైడ్ అని అంటాం. దయచేసి మళ్ళీ ఒకసారి చెబుతారా అంటే మనకి వినపడనప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పు అంటాం. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్ అని ఇలా చెప్తాము. నెక్స్ట్, దయచేసి నాకు చెప్తారా. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. దయచేసి నాకు మెయిల్ ద్వారా పంపగలరా. కుడ్ యూ ప్లీజ్ మెయిల్ మీ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, దయచేసి మీ సీట్ బెల్ట్ పెట్టుకుంటారా. కుడ్ యూ ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్. అంటే పెట్టుకోవడాన్ని ఫాస్టెన్ అంటాము. కుడ్ యూ ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.